బెంజమిన్ టీవీ ప్రేక్షకులందరికీ ఆ దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మనము ఈ లోకంలో ప్రస్తుతానికి జరుగుతున్న మిగతా అన్ని విషయాల గురించి లేకపోతే సంఘటనల గురించి తెలుసుకోవడానికి, వాటి ద్వారా ఎంతవరకు మనం నేర్చుకోవచ్చు, ఎంతవరకు మనం పడిపోతున్నాము దేవునికి దగ్గరగా లేకుండా అని తెలుసుకోవడానికి మనకి దగ్గర ఒక పాస్టర్ గారు ఉన్నారు. జిఎఫ్ఏఎన్ మినిస్ట్రీస్ నుంచి నడిపిస్తున్న పాస్టర్ గారు జనార్దన్ గారు మన దగ్గర ఉన్నారండి. ఈరోజు ఆయన మాటల్లో ఆయన జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యాల గురించి, ఆయన నడిపిస్తున్న సేవను గురించి, ఎంతమందిని ఆయన రక్షణలో నడిపించారు, వాళ్ళ ద్వారా ఎంతమంది బలపడ్డారు అన్న కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. పాస్టర్ గారు, జనార్దన్ గారు, వందనాలండి. ప్రైజ్ లార్డ్. స్వరూప్ గారు అండ్ ప్రేక్షకులు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఒక సాధారణమైన వ్యక్తి దేవుని శక్తిని తెలుసుకోవడానికి తనకంటూ ఏముండాలి? ఓకే, అంటే సాధారణ అనే వ్యక్తి అంటే అది ఒక జెనరిక్ టాక్ అండి. సో ఒక క్రైస్తవుడు అన్నప్పుడు ఈజ్ నాట్ ఎన్ న్యాచురల్ బీయింగ్, ఈజ్ ఎన్ సూపర్ న్యాచురల్ పర్సనాలిటీ. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఇన్ ఆర్డినరీ, సాధారణమైనటువంటి విశ్వాస అనేది విచ్ ఇస్ బిబ్లికలీ నాట్ కరెక్ట్. సో ఎనీ క్రిస్టియన్ ఎట్లా బ్రతకాలి అంటే, బైబిల్ ప్రకారము మన ప్రభుని యేసు చెప్పినాడు, మీరు నిజముగా నాకు శిష్యులు అవుతే నా మాటలు నిలిచెదరు, అప్పుడు మీ సత్యమును మీరు గ్రహిస్తే ఆ సత్యం మీ స్వతంత్రపరుస్తుంది. ఫస్ట్ గారు, మీ దృష్టిలో ఒక చర్చ్లో ఒక హెల్దీ వాతావరణం ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? ఆది అపోస్తులు తీసుకున్నట్లయితే ఆది సంఘము అపోస్తులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముంటుందంటే, వారు రక్షించబడిన తర్వాత ఇన్ వన్ అకార్డ్ దే వర్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ అపోజల్ డాక్ట్రిన్, అంటే అపోస్తుల బోధయందు. రెండవది సహవాసం, చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ లోకంలో క్రైస్తవులుగా మనము ఆదివారం సంఘంకి వెళ్ళిన తర్వాత సోమవారం శనివారం వరకు మన జీవితం జీవించి ఆఫీసెస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినాక ప్రపంచమంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి అగైన్ దే కమ్ బ్యాక్ ఆన్ సండేస్ విత్ దట్ సో మెనీ థింగ్స్ దే బ్రింగ్ ద వరల్డ్ ఇన్ టు దేర్ బిజినెస్. అట్లా కాకుండా వాళ్ళు పనులు చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళేసి వ్యాపారాలు చేసుకొని చదువుకుంటూ కూడా వారు వాక్యం అపోస్తల బోధనే కాకుండా పరిశుద్ధుల సహవాసము, మూడోది ఏంటంటే రొట్టె విరుచుట యందు మరియు ఎడతెగక ప్రార్థన యందు కొనసాగాలని బైబిల్ సెలవిస్తుంది. దీస్ ఆర్ ద ఫౌండేషన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నవడేస్ ఇఫ్ దే గో టు చర్చ్ అండ్ సండే దే థింక్ దట్ దేర్ జాబ్ ఇస్ డన్. అట్లా కాకుండా సో దే షుడ్ బి స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద అపోజిల్ డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ with the saints. And the third thing is breaking of the bread, and they should be in prayer. This prayer means వారు ఏకాంతంగా దేవునితో సమయం ప్రార్థనలో గడపాలి. రెండవది ఏంటంటే కార్పొరేట్గా వచ్చినప్పుడు కూడా కాటేజ్ మీటింగ్స్ కానీ లేకపోతే చర్చ్లకు కానీ దే హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ప్రేయర్స్. సో దిస్ విల్ ఎన్హాన్స్ ద స్పిరిచువల్ అండ్ టు బ్రింగ్స్ ఎన్ హెల్దీ అట్మాస్ఫియర్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇన్ లైఫ్. ఈ రోజు మనకి ఈ డిజిటల్ యుగంలో మనం చూస్తున్నాము, ఎలాగా డిజిటల్ యుగంలో యూత్ అనేది పాడైపోతున్నారు, లేకపోతే ఎంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా ఉన్నారు. అలాంటి వారికి ఫెయిత్ అనేది ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంది? బలమైన విశ్వాసం కోసం మాట్లాడుతున్నప్పుడు దట్ మీన్స్ యూ షుడ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ బలహీనమైన విశ్వాసం కూడా ఉంది. ఓకే, సో బలమైన విశ్వాసం బలహీన విశ్వాసం అంటే ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఫెయిత్ దెన్ దేర్ షుడ్ బి వీక్ ఫెయిత్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సీ వాట్ ఈస్ అ వీక్ ఫెయిత్. వీక్ ఫెయిత్ అంటే నా ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం, పుట్టినటువంటి పసిపిల్లోడిని. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత కూడా ఈజ్ అ కంప్లీట్ హ్యూమన్. సో మీరు నేను కూడా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. కానీ అందరికీ లోకంలో మజిల్స్ ఉండవు, కానీ అందరికీ చేతులు కాళ్ళు ఉంటుంది. దే గో టు జిమ్ అండ్
exercise and they form muscle. Likewise, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, కానీ అది ఎప్పుడైతే విశ్వాసం వాడరో that faith becomes weak. అందుకే బైబిల్ ఉంటుంది, అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు కాక, అబ్రహాం వాజ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్, బట్ ద బైబిల్ సేస్ హి వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. వాట్ డస్ ఇట్ మీన్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అంటే he exercised his faith. The problem with not everybody, most of the Christians, సో మనకు తెలుసు విశ్వాసం వినట ద్వారా వస్తుంది అనేసి, కానీ when we don't use the faith, then that faith, it will be a passive mode in a weak state. So people have to use, to make the strong faith, the best way is you have to speak in tongues. అందుకే యూదా గ్రంథము 1 చాప్టర్ 20 వచనం ఏమంటుంది, నీ అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి నిన్ను నీవు కట్టుకో. అంటే బిల్డ్ యువర్ హోలీ ఫెయిత్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. సో స్ట్రాంగ్ ఫెయిత్ ఎట్లా వస్తుందంటే వెన్ యూ స్టార్ట్ టు స్పీక్ ఇన్ టంగ్స్, భాషలో మాట్లాడినప్పుడు faith becomes strong. When a man goes to a gym, when does exercise, his muscle becomes strong. So not everybody muscles will be strong, only people who do exercise. So what is a spiritual exercise to make our faith strong is that we have to speak in tongues. So I want to tell people, especially the greatest gift God given to the body of Christ, which is speaking in tongues, it has been neglected in the high level. So people don't speak in tongues, some don't believe. But అందుకంటే యూదా, నువ్వు భాషల్లో మాట్లాడి నీ అతి పరిశుద్ధమైన నీ పరిశుద్ధాత్మలో ప్రార్థించి నీ విశ్వాసం బలపరచుకో, కట్టుకో. సో స్ట్రాంగ్ ఫెయిత్ కమ్స్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ప్రస్తుత యంగ్ జనరేషన్ కి మీరు చూస్తూ ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు, వారి పట్ల మీకున్న కన్సర్న్ ఏంటి? సో కన్సర్న్ ఇన్ సెన్స్, సో నాట్ ఓన్లీ మీ, ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్న మన కన్సర్న్ ఏంటంటే, వాళ్ళు ఒకవేళ దేవుని నమ్మనటువంటి యవనస్తులైతే మొదట వాళ్ళ రక్షణ కొరకు మనకు ఖచ్చితంగా ఉండాలని కన్సర్న్. ఎందుకంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. సో నాకే కాదు, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ దిస్ కన్సర్న్ దట్ ద సోల్స్ ఆర్ పెరిషింగ్. సో వాళ్ళ రక్షణ కొరకు. రెండవది, ప్రభు చెప్పినాడు, ఒక సర్వలోకమును సంపాదించుకొని తన సొంత ఆత్మను కోల్పోతే. నౌ పీపుల్ టాక్ అబౌట్ ఫ్యాంటసీ, దే టాక్ అబౌట్ going abroad, doing MS and making big in their life. That's wonderful. Kani at the end of the day, the destiny is that doesn't know Jesus Christ, so they will land up in hell. So obviously, not only me, every Christian should have a concern for the youth who are not born again, that they should be born again, రక్షించబడాలి. అండ్ రక్షించబడ్డ వాళ్ళు ఈ లోకంలో తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలు చెప్తాడు, క్రీస్తు మీలో మరలా జన్మించే వరకు నేను ప్రసవ వేదన. అంటే ఒకసారి రక్షించబడ్డారు గలితీలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు, తర్వాత తప్పిపోయినప్పుడు వారి కొరకు మరలా ప్రార్థన చేసి 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 till they return back, repented and turned back to the Lord. So he says, till Christ is again, I travel in labor pain till Christ is formed in me. So ultimately అన్యులకైనా యూత్, లేకపోతే రక్షించబడి తప్పిపోయిన యూత్ కైనా కానీ మనం చేయవలసిందంటే వారి రక్షణ కొరకు ఇక్కడ తప్పిపోయి తిరిగి వచ్చే పిల్లలు తిరిగి వచ్చి దే హావ్ టు కమ్ బ్యాక్ టు ద లార్డ్. దాని కొరకు మనం విజ్ఞాపన చేయాలి. How would you define a biblical faith? So it's a very simple question, what is it? Because nobody can define faith more than how the Bible has taught us. No dictionary, nobody can define the best way of faith. Hebrews 11 verse 1 says, faith is a substance of things hoped for and evidence of things not seen. విశ్వాసము అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నవనటకు రోజు. సో I don't find the better way of defining faith how the Bible has been taught us. సో నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనది ఉన్నదనటకు రుజువైంది. మీరు ఇప్పుడు వరకు చూస్తున్న సంఘాల్లో కానీ, లేకపోతే మీరు బయట చూస్తున్న పాస్టర్స్లో
పాస్టర్ గారు గారు ఎక్కడైనా సరే ఎంతవరకు వారి ఫెయిత్ ని ఆపరేట్ చేయగలుగుతున్నారు? విశ్వాసం అంటే తిరిగి జన్మించడం మానవుని ఆత్మ దేవుని వాక్యంను ప్రతిస్పందించడం. ఫెయిత్ ఈజ్ అ రెస్పాన్స్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్ టు గాడ్స్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నౌ because I'm into healings, just I wanted to give an example. Suppose మనకు దెబ్బ తగిలింది అనుకో, యాజ్ అ క్రిస్టియన్గా ప్రభా సహాయం చేయి ప్రభా అని అంటాం, కానీ హీల్ అన్నాం. మనము ప్రభా నొప్పిగా ఉంది సహాయం చేయి, బాబు చాలా దెబ్బ తగిలింది అంటాం, కానీ తగిలగానే హీల్ అన్నాం. ఏంటంటే చూస్తున్న దాన్ని అనుభవిస్తున్న దానికి రెస్పాండ్ అయినాం, కానీ దానికోసము దేవుని వాక్యానుసారం రెస్పాండ్ కాలేదు. సో సపోజ్ ఐఎమ్ గోయింగ్ ఆన్ ద వే అండ్ ఐ హిట్ సంథింగ్, immediately when I hit something I say heal in Jesus name. So faith is nothing but my human spirit is responding to what I am going through. So ఈ రోజుల్లో how people will operate faith అంటే, first faith, they should know that it is a vast subject under the levels. అందుకే అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు, విశ్వాసం నుండి అధిక విశ్వాసం. These are levels. So you keep going. Okay, the gospel of Jesus Christ is the power of God unto all who believe, and in it the righteousness of God is revealed from faith to faith. The more we listen to God's word, దేవుని వాక్యం ఎంత వింటామో అంత రెవల్యూషన్ నాలెడ్జ్ మనకు వచ్చినప్పుడు, the level the faith we have, the revelation we have, the level the faith we operate. So when it comes to people, how they operate depends upon the revelation knowledge they carry. అందుకోసమే అందరికీ ఒకటే ఫెయిత్ ఉంటుందా? ఖచ్చితంగా మనం స్టార్ట్ చేసినప్పుడు అదే ఫెయిత్. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఏముంటుందంటే, గాడ్ డెల్ట్ ఎవ్రీ క్రిస్టియన్ విత్ ఎ మెజర్ ఆఫ్ ఫెయిత్. వెన్ యూ వర్ born again, when I was born again, when everybody was born again, God dealt everyone with a measure of faith. But it becomes our responsibility to grow in that faith. How can we increase faith? By listening to God's word. And you said, అందరు ఎట్లా ఆపరేట్ చేస్తారు? ఆపరేట్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ ప్లేస్లో హౌ ఫెయిత్ కమ్స్. ఫెయిత్ డజంట్ కమ్ బై ప్రేయింగ్. విశ్వాసము ఉపవాసం ఉంటే రాదు. విశ్వాసము చారిటీ చేసేందుకు రాదు. విశ్వాసము వినుట ద్వారా, అది క్రీస్తుని గూర్చి వినుట ద్వారా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మనము when we act, then we start to grow in the faith. We start to, the level the faith we have, the level we had, that's how it goes. So we cannot tell how people are operating. There's a different levels. అసలు ఒక్క పాయింట్ లో ఒక మానవుడు జీవితంలో ఫెయిత్ ని ఆపరేట్ చేయాలంటే ఒక్క పాయింట్ లో ఏం చెప్తారు? వినాలి, మాట్లాడాలి. రక్తస్రావ స్త్రీ ఆయన గురించి విన్నది, చెప్పింది, వెళ్ళి ముట్టుకుంది. ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఇస్ డెడ్. క్రియ లేని విశ్వాసం మృతతుల్యం. కెన్ వి మిస్యూజ్ ఫెయిత్? కెన్ వి లూజ్ ఫెయిత్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిత్, the best example is, now we see electricity is produced. When electricity is produced, if you don't use electricity, you will lose it. విద్యుత్ని మనము ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని వాడకపోతే పోతుంది, దాన్ని స్టోర్ చేయలేదు. అందుకోసం చాలా మంది తెలియదు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడో విన్న స్క్రిప్చర్స్తోని, ఎప్పుడో విన్న రెవల్యూషన్ మీద వాళ్ళు కొత్తది ఏమని చేయలేకపోతే కాదు, వాళ్ళు వింటారు. అందుకే విశ్వాసము విన్నదాంతో రాదు, విశ్వాసము వినబోయే దాంతో రాదు, విశ్వాసము వింటున్న దాంతో వస్తుంది. కనుక మనము విశ్వాసము వింటూ we build faith and we act accordingly. ఇందాక మీరు చెప్పినట్టుగా హీబ్రూ 11 గురించి చెప్పినట్టుగా ఎంతో మంది దైవజనుల్ని అందులో పొందుపరిచి ఉన్నారు. మిమ్మల్ని ఏ దైవజనులు బాగా ఇన్స్పైర్ చేసి ఉన్నారు? We all know Abraham is the father of faith. మనకందరికీ తెలుసు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని. అయినా కానీ నాకు ఆ ఫెయిత్ ఈరోజు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు నాకు మోషే కొరకు చాలా ఇన్స్పైర్ అయినాయి.
సో రియలీ when it coming who is my faith hero అంటే I tell about Apostle Paul. బట్ Hebrews 11:23 చదివి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ మోసెస్ కోసం ఎందుకంటే ఇట్ ఇన్స్పైర్స్ మీ అలాట్ అండ్ దిస్ థింగ్ I shared everywhere when I go for cradle ceremonies or children's any birthdays. I share this particular scripture portion. అయితే ఇబ్రిలకు రాసిన పత్రిక 11:20 వచనంలో ఏముంటుందంటే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడిని చూచి విశ్వాసం బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. సో when we get back to the just I need to take 1 minute and explain this thing. In the land of Egypt there was a decree, శాసనం ఉండే, మగ సంతానం పుడితే ఇబ్రులో వాళ్ళని చంపాలని. అయితే మోసెస్ వాజ్ అ థర్డ్ ఇన్ దర్ ఫ్యామిలీ టు దట్ కపుల్, లీవైట్. అయినప్పుడు అతను పుట్టినప్పుడు ఆ పిల్లవాడు ఎట్లా పుట్టిన, పిల్లవాడు వీళ్ళ మరణానికి యాక్చువల్లీ లా ప్రకారం ఆ పిల్లవాడు బ్రతుకుతే వీళ్ళని చంపేయాలి. కానీ తల్లిదండ్రులు చూసి విశ్వాసం ద్వారా, ఐ లవ్ ది స్క్రిప్చర్, విశ్వాసము ద్వారా చూసి రాజుకు భయపడలే. యాక్చువల్లీ వీళ్ళు చూస్తే ఆ పిల్లవాడు వీళ్ళకి ఒక శాపం లాగానే, మగపిల్లలు పుట్టడానికి చనిపోవాలా అతను కాపాడతాయి. కానీ బై ఫెయిత్ దే వర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఫారో. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు కొంచెం పెద్దగా తల్లి పెంచిన తర్వాత మీకు తెలుసు అతను తీసుకెళ్లి బైబిల్ కాలేజ్ చేర్చలేదు. The mother, after she brought the child at a certain age, she left him in the Pharaoh's court. ఆ రోజుల్లో ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎట్లుండేదంటే ఆ కల్చర్ అంతా కూడా ఇట్ వాస్ సిన్. ఈజిప్ట్ సింబలైజ్ ఫర్ సిన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మోసెస్ పెద్దగా అయిన తర్వాత బైబిల్లో ఒక చాలా చక్కటి మాట ఉంటుంది. ఏమంటుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు, అంటే తల్లి డైలీ టీచ్ చేయకపోయేది, అయిపోయింది. విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచింది. నా క్వశ్చన్, నాకు వాట్ మూవ్స్ మీ ఫ్రమ్ దిస్ స్టోరీ అంటే, మమ్మీ బ్రాట్ దిస్ చైల్డ్ ఇన్ ద గాడ్లీ వే, షీ టాట్ ఎవ్రీథింగ్. ఆఫ్టర్ దట్ మమ్మీ లెఫ్ట్ హిమ్ ఇన్ ద ఫారోస్ కోర్ట్. అక్కడ పోయిన తర్వాత అక్కడ అతను విశ్వాసంలో ఎదగడానికి ఏ ఛాన్స్ లేదు. Egypt is symbolized for sin. The culture was so pathetic. But this boy, when he grown up, the Bible says, by faith, he forsook the privilege of Egypt. ఎందుకంటే మమ్మీ షీ థాట్, అదే చెప్తాను అందరు తల్లిదండ్రులకి. సో దే వాంటెడ్ ద చిల్డ్రన్ టు బికమ్ గ్రేట్ ఇన్ దిస్ వరల్డ్. దే వాంటెడ్ టు సెండ్ టు డిఫరెంట్ కంట్రీస్. దే నీడ్ టు గో ఫర్ MS and education, business, everything. But I see very few Christian couples, they bring up their children in a godly way. Had it not Moses' mother taught the way of the Lord, this boy would have never had faith, because there was no scope to have faith in the land of Egypt. But మమ్మీ taught. అందుకే బాలుడు నడవవలసిన త్రోవలో వానికి నువ్వు బోధించు, వాడు పెద్దవాడైన తర్వాత he will not drift from the course. So mother influenced the boy, and this boy, he was in a wrong place in Pharaoh's court in the kingdom, Egyptian kingdom. But nothing could influence him. Rather, this boy came out and he stood for God's people. So this is a very good example. Parents, as you give this academics and all those stuff, wonderful that is, but you have to teach the way of the Lord, teach the scriptures, train up a child. He or she should go. When they become old, they will not drift from the course. దేవుడు మీ జీవితంలో చేసిన అతి గొప్ప కార్యం గురించి చెప్పండి పాస్టర్ గారు. ఓకే, వెరీ సింపుల్. సో పీపుల్ టాక్ అబౌట్ మిరకిల్, సైన్స్, వండర్స్ అని. నేను ఐ వాజ్ ఇన్ సౌత్ ఆఫ్రికా, జోహానెస్బర్గ్. ఐ అటెండ్ అన్ ఈలింగ్ స్కూల్. సో ఐ వాజ్ వెరీ క్వైట్ నార్మల్, మంచిగా ఉన్నాను, వెళ్ళినాను. ఐ టుక్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఐ వాజ్ ద టీమ్ లీడర్. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా నాకు లాస్ట్ బిఫోర్ డే నాకు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ టు మీ. నాకు ఎట్లా వచ్చింది, నేను వేరే ఇన్స్టిట్యూట్. తర్వాత యాజ్ యు సెడ్, ఐ వాజ్ టాట్ ఇన్ ద faith way how we have to overcome situations. So I used my faith, and miraculously next day I was collapsed and I went there. I was taken to the meeting. So I was saying, akkada
నేను ఏం నేర్చుకున్నా అంటే చాలామంది అనారోగ్యము ఏదైనా వచ్చిన తర్వాత వాళ్ళు ప్రార్థన అని చెప్తారు. ప్రార్థన కాదు, మన విశ్వాసమే కనపరచాలి. సో ఐ వాస్ ఆపరేటింగ్ మై ఫెయిత్, నేను మరణించను జీవించే ప్రభు కాదు. దెన్ ఇన్ దట్ మీటింగ్ ఐఎమ్ టెలింగ్, ఈ రోజుకి నేను ఐఎమ్ అమేజ్డ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇట్స్ సో అస్టానిషింగ్ థింగ్ దట్ we were in 350 people gathered over there before we could be taken to the main auditorium. So I was saying, I shall not die, but live to proclaim the works of the Lord. As I was saying, this big white hand appeared in my vision. I know what is vision, I know what is trance, I know what is dream. It was a vision where I was awake and a hand came, white hand, this big, and got into my shirt and pulled out the pain. So the pain disappeared. It was 2019, never return, it will not come back. So this is a miracle. Miracle means, but more than this, the greatest miracle, not only to me, to every Christian, is born again. Salvation. Because Lazarus, when he died, when Jesus raised him back to life, but again he died. And his body went to the dust. But whereas, once we are born again, eternal life, తిరిగి జన్మించినప్పుడు నిత్య జీవనం పొందుకుంటాం కనుక యుగ యుగములు సదాకాలం ప్రభుత్వం ఉంటాం. సో ఇన్ మై, నాట్ ఓన్లీ మీ, బట్ ఐ క్యాన్ గ్యారంటీ ఎవ్రీబడి, సైట్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్ ఈస్ born again, తిరిగి జన్మించడం. చివరిగా మా వెలుగంటి ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తాను, మీ యాజమాన్యం కూడా థ్యాంక్స్ చెప్తాను. సో నేను అందరు చెప్పేది ఒకటి, మీరు నేను 1 నిమిషాలు క్లోజ్ చేస్తాను. అన్ని పత్రికలు చదవండి. ఒక పాస్టర్ జీవితం పైన, ఒక అపోస్తల జీవితం పైన లేఖనాలు రాయలేదు, లేఖనాల పైన మన జీవితాలు కట్టబడ్డాయి. సో చెప్పేది ఒకటే, యేసుప్రభు వారు చెప్పిన మాటలు చెప్పి ముగిస్తాను. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదని చెప్పినారు. సో ఏం చేస్తారు అంటే, ఐఎమ్ ఏ పాస్టర్, ఆ పాస్టర్ చర్చ్, బట్ మీకు మీ పాస్టర్ తెలవడం కంటే మీకు మీ దేవుడు తెలియాలి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు కనుక లోకంను జయించి ఉన్నామని సెలవిస్తాడు. నేను ప్రతి ప్రసంగంలో ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా, లెట్ ఇట్ బి మ్యారేజ్, ఫ్యూనరల్, ఆర్ ఎనీ అవుట్ రీచ్, ఈ మాట చెప్తాను, దానికి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు. ఏమన్నాడంటే, ఈ నా మాట విని దాని ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వానలు కురిసి వార్తలు వచ్చి గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు నిల్చొని. కానీ ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు కనుక వానలు కురిసి వరదలు వచ్చి గాలి, దట్ మీన్స్ వెన్ కెలామిటీస్, వెన్ స్ట్రాంగ్స్ కమ్స్ అండ్ హిట్ దట్ మ్యాన్, ఆ వ్యక్తి జీవితం కూలిపోయాడు. సో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, చర్చ్కి, ఏ పాస్టర్ దగ్గర ఉండవు, ఒక్కటి అయితే గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్పి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మించలేదు. సో వెన్ యు ఆర్ అబైడ్ ఇన్ గాడ్స్ వర్డ్, వెన్ యూ లిజన్ వర్డ్ అండ్ యాక్ట్ అపాన్ ద వర్డ్, any problem comes, you will be overcome. But if you just listen God's word on Sunday to Sunday basis, when storm comes and you start to call up your pastors or somebody for prayer, that is not wrong, but it is a lesser life in the Christendom, in the body of Christ. So all I tell you is, you should meditate the word. వాక్యం ధ్యానించాలి. నువ్వు వాక్యం వినడం నేర్చుకోవాలి. వినడం అంటే ఏదైనా కాదు, నేను ఒప్పుకోనాలి. ఆ టీవీ ఆన్ చేసినందుకు మనము ఒక ఫిలిం కాకుండా ఏదో ఒకటి క్రిస్టియన్ ఛానల్లో పెట్టుకుంటే కూడా కాదు. అట్లా ప్రభు చెప్పింది, ఏమి వింటివో జాగ్రత్తగా విను, ఎట్టి కొలతతో కొలుస్తావో అట్టి కొలత నీకు కొలబడుతుంది. బీ కేర్ఫుల్ వాట్ యు హియర్. సో నాట్ ఎవ్రీథింగ్ వి క్యాన్ హియర్, ఓన్లీ అనాయింటెడ్ ద మెసేజెస్ అండ్ రెవల్యూషన్ విచ్ గాడ్ బ్రింగ్స్ టు ద మెన్ ఆఫ్ గాడ్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. So then faith comes. So you should meditate the scriptures. Take some time. You should have a quiet time. Quiet time is very important.
Then because you're going to church and going to a corporate prayer, cell groups, cottage meeting, okay, that's wonderful, that's important. But the most important is you should have a quiet time. I'm not talking about pastors, I'm talking about a Christian. విశ్వాసి అయితే ఖచ్చితంగా మీ క్వైట్ టైంను ప్రాక్టీస్ చేయాలి. దేవునితోనే అది అర్ధరాత్రి పడుకునేటప్పుడైనా కానీ, ఉదయం బ్రష్ లేచినప్పుడు కానీ, దేవునితో సహవాసంలో ప్రార్థించుట, మనం వాక్యం ధ్యానించుట, వాక్యం వినడం కానీ, భాషల్లో మాట్లాడడం కానీ, అప్పుడప్పుడు ఉపవాసం ఉండి మనం కన్ఫెషన్ చేయడం కానీ, ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేస్తే ఇట్ విల్ పుట్ యూ ఆన్ టాప్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ ఫోర్త్ వాట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ యువర్ లైఫ్. సో బీ గాడ్ చేసెస్. సో ఈ సెడ్, నా జనులు నా జ్ఞానము లేక నశించిపోతున్నారు. సో గెట్ రెవల్యూషన్ అండ్ థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ సమయాన్ని మాకు వెచ్చించి మీ అమూల్యమైన మాటలు మాకు అందించినందుకు, మీ జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు దేవుడు చేసిన గొప్ప కార్యాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. విన్నారుగా పాస్టర్ గారు చెప్పినట్టుగా విశ్వాసాన్ని ఎలా పొందుకోవాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, మనం మన జీవితంలో కూడా ఒక సాక్ష్యాన్ని ఎలా పొందుకోవాలి, ఎలా జరిపించుకోవాలి అని తెలుసుకోవడానికి పాస్టర్ గారి మాటలు మనల్ని ఎంతో బలపరిచి నేను నమ్ముతూ, మరికొద్ది రోజుల్లో ఇంకొక మంచి సాక్ష్యంతో, మంచి వాక్యంతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.